హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను మా వారు కొంచెం పని ఉంటే ఊరి దాకా అయితే వెళ్ళాము. మా ఊర్లో మల్లె తోటలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇందాక మీరు చూసిన కూడా మల్లె తోటలే. మీకు కూడా మల్లె తోటలు చూపిద్దామని ఇలా ఒక తోట దగ్గర అయితే ఆగాము. అప్పటికే తోటలో మల్లె మొగ్గలన్నీ కోసేశారు. అక్కడక్కడ కొన్ని మొగ్గలు మాత్రం ఉన్నాయి, అవే మీకు చూపిస్తున్నాను. నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా మల్లె తోటలు అయితే చూస్తుంటాను, కానీ లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడే వీడియో తీసుకుందామని ఫస్ట్ టైం వెళ్ళాను. చుట్టుపక్కల ఎటు చూసినా మల్లె తోటలే ఉన్నాయి. నెల్లూరుకి 70% మల్లెపూలు అయితే ఇక్కడ నుంచే వెళ్తాయట, మా వారైతే చెప్పారు. మల్లె తోటలోని పువ్వుల స్మెల్కి పాములు అయితే ఎక్కువ ఉంటాయట, జాగ్రత్తగా వెళ్ళు అని మా వారైతే చెప్పారు. ఉలోపాడులో మామిడి పండ్లు అమ్మినట్టు ఇక్కడైతే పువ్వులు అమ్ముతున్నారు. తోటలోంచి కోసిన వెంటనే పువ్వుల్ని ఇలా బండ్ల మీద పెట్టయితే అమ్ముతున్నారు. చాలా బండ్లు అయితే ఉన్నాయి. మార్కెట్లో పువ్వులు కొనాలంటే లీటరు 100 పైనే చెప్తారు. ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చారు. నేను ఒక 1/2 లీటర్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ నాకు 30 రూపీస్ తీసుకున్నారు. 1/2 లీటర్కి ఎన్ని మూరలు వస్తాయి అని అమ్మే వాళ్ళని అయితే అడిగాను. వాళ్ళైతే 3 మూరలు వస్తాయని చెప్పారు. చూద్దాం 3 మూరలు వస్తాయో రావో. ఇంకా నేను నైట్ కూర్చొని పూలు కట్టడం అయితే స్టార్ట్ చేశాను. కడుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. చాలా రోజులైంది నేను విడి పూలు కట్టి. నాకు ఈ పూలన్నీ కట్టడానికి 1 అవర్ పైనే టైం అయితే పట్టింది. రైట్ హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ వచ్చింది. ఈ పూలన్నీ కట్టేసరికి ఎందుకబ్బా విడిపూలు తీసుకున్నాను, ఒక మూర తీసుకుంటే సరిపోయేది కదా అనిపించింది. పూల మేవలు రోజు పాపం అన్ని పూలు ఎలా కడతారో మరి. మొత్తానికి ఎలాగోలా పూలు కట్టమైతే కంప్లీట్ చేసేసాను. పూల మేవాలు చెప్పినట్టు కరెక్ట్గా 3 మూరలు అయితే వచ్చాయి. ఇలా చిక్కగా కట్టిన పూలు మాకు కొనాలంటే మూర 30 రూపాయల దాకా తీసుకుంటున్నారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.